పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది. ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అప్పుడు ఆయన, నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు అని సమాధానమిచ్చెను. యోహాను 4వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు మధ్యాహ్న సమయము వేళలో ప్రయాణమై పోవుచుండగా ఆయనకు బాగా దాహం వేసి ఒక బావి దగ్గర కూర్చున్నారు. అది యాకోబు బావి. అప్పుడే ఒక సమరయ స్త్రీ అక్కడకు నీటి కొరకు వచ్చెను. యేసు ఆ స్త్రీని త్రాగటానికి నీళ్ళు ఇవ్వమని అడిగారు. ఆ స్త్రీ అడిగిన వెంటనే ఇవ్వకుండా దేవునకు ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, యూదుడవైన నీవు సాధారణ స్త్రీ అయిన నన్ను నీరు అడుగుతున్నావా అని. అప్పుడు యేసయ్య ఇలా సమాధానం చెప్పారు, దేవుని వరమును గ్రహించి ఉన్నడలా తాగడానికి నీరు ఇవ్వుము. ఎవరు అని తెలుసుకునే ఎడల నీవే నన్ను అడుగుతావు. అప్పుడు నేను నీకు జీవజలమును ఇస్తాను. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మీరు దాహము కొనినప్పుడు స్త్రీని నీరు ఇవ్వమని అడిగి ఉన్నారు. ఈరోజు మమ్మల్ని కూడా మీ దాహం తీర్చమని అడగండి. ఆ స్త్రీలా మేము మిమ్మల్ని విమర్శించకుండా మీకు నీరు ఇచ్చి మిమ్మల్ని కనుగొని మీరిచ్చు జీవజలమును మేము పొందుకుంటాము ప్రభువా. దేవా, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకే వేలాది వందనములు. తండ్రి, ఈ వారంలో మేము చేసిన తప్పులను మన్నించండి. ఈరోజంతయు కూడా మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.